వేణుస్ కేజీవీబీ జూనియర్ కళాశాల అదనపు గదులు నూతన భవనాల కోసం శంకుస్థాపన చేసిన గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మాపరపాలెం మండలం భీమబోయినపాలెంలో 1,68,00,000 రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు భీమబోయినపాలెం కేజీవీబీ కళాశాలలో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఏడాది కాలంలో నియోజకవర్గంలో 97 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఏడాది 100 కోట్ల చొప్పున నిధులు లభిస్తే 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండానే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని, అయితే ఆ కాలేజీని అలా వదిలిపెట్టకుండా కార్పొరేట్ సంస్థలతో చర్చించి పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటారని అన్నారు. నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ మొదలుకొని ఇంజనీరింగ్ కాలేజ్ వరకు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయని అన్నారు. విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇదే కళాశాల చదువుకున్న ఇంటర్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరంలోని మంచి మార్కులు ఉత్తీర్ణత అయిన విద్యార్థులను అభినందించారు. 10 నెలల కాలంలో మాకరపాలెం మండలానికి ₹10,70,00,000 సీసీ రోడ్లు, డ్రైనేజ్ అభివృద్ధి పనులు 30 పంచాయతీల్లో చేపట్టినట్టు తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక నిర్మాణానికి 10 లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. భీమబోయినపాలెం పంచాయతీలో సీసీ రోడ్లు మరియు అభివృద్ధి పనులు ₹1,05,00,000 పూర్తి చేసినట్టు తెలిపారు. మాకరపాలెం మండలంలో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా 113 వర్కులకు గాను సుమారు ₹10,70,00,000 అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కస్తూర్బా పాఠశాల వద్ద నుండి విశాఖపట్నం ప్రధాన రహదారి వరకు వీధి లైట్ల ఏర్పాటుకు తోడ్పడుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాప్, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అరవై పాత్రుడు, జనసేన కన్వీనర్, వెల్మ కోఆపరేటివ్ డైరెక్టర్ సూర్య చంద్ర, గ్రామ సర్పంచ్ రుత్తల నందకిషోర్, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు, అధికారులు, కేజీబీ ఉపాధ్యాయులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా గ్రామాన్ని మన విజయబాబు గారు దత్తత తీసుకోవడం జరిగింది. మన మండలంలోని 4 మండలాల నుంచి అయ్యనపాత్రి గారి గొలుగొండ, నాతవరం నుంచి రాజేష్ బాబు, నర్సీపట్నం నుంచి రోడ్డు నుంచి మన పద్మావతి మేడం గారు తీసుకోవడం జరిగింది. అలాగే నా గ్రామాన్ని మన విజయబాబు గారు దత్తత తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఎంపీటీసీగా ఉండేవాడిని, మా సూర్యుడు బాబు గారు సర్పంచ్గా ఉండేవారు. ఆ టైంలోనే ఈ స్కూల్కి విజయబాబు గారు ఒక కార్యక్రమంలో వచ్చి ఇక్కడ పిల్లలు వాటర్ తాగే సదుపాయం లేకపోవడంతో తన సొంత నిధుల నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలతో ఈ స్కూల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందిని చూసి ఆర్ఓ ప్లాంట్, వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఆర్ఓ ప్లాంట్ నీళ్ళే మన పిల్లలందరూ తాగడం జరుగుతుంది. అలాగే మా గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ కూడా ఇచ్చారు. తన సొంత నిధి నుంచి 5 లక్షల రూపాయలు పెట్టి, అలాగే సోలార్ పెట్టి కూడా నా గ్రామంలో 24 అవర్స్ వాటర్, ఈ పంప్ లైన్ కి ట్యాంకులకు వాటర్ ఎక్కాలని చెప్పేసి సోలార్ సిస్టమ్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్ఈడి లైట్స్, అక్కడ అప్పుడు స్టార్టింగ్ లో పంచాయతీలకి తర్వాత రాను ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, కానీ ఆ తప్ప స్టార్టింగ్ లేకపోవడం చేస్తే మన విజయబాబు గారు నా పంచాయతీలో ఉన్న యాంప్లెట్ విలేజ్కి కూడా ఎల్ఈడి లైట్స్ అప్పుడు తన సొంత నిధులతో కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలతోటి ముందుకు తీసుకెళ్లి నా గ్రామాన్ని అప్పుడే గతంలో కూడా బాగా డెవలప్ చేయడానికి విజయబాబు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ సాయశక్తిగా ప్రయత్నించి ఇప్పుడు కూడా నన్ను ముందంజు తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని. అంటే నేను చదువుకున్నప్పుడు మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు, ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు నర్సీపట్నంలో ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం కల్పించాం. ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఆ ఉద్దేశం ఉన్నది. అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం. ఒక రోజు నీ స్కూల్కి వచ్చాను, కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. కాంపౌండ్ వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది, ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈ గోడ కట్టడానికి 16 లక్షల రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు ఇక్కడ, రాత్రులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదని చెప్పారు, క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇవాళ శంకుస్థాపన చేశాను. 168 లక్షల రూపాయలు ఇచ్చాను. 68 లక్షలు కాదు, 168 లక్షలు ఇచ్చాను. అంత డబ్బు ఇప్పుడు కూడా ఇవ్వం. కానీ స్కూలు మారుమూలలో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు.
అంచేత అందరికీ బాగుండాలని చెప్పి ఇప్పుడు వీళ్ళే కడతారు ఇక్కడ స్కూళ్ళు, వాళ్ళు కూడా చెప్పాను. ఈ స్కూల్ని కూడా డెవలప్ చేయాలని ఇటువంటి స్కూల్ మన నర్సీపట్నంలో 4 మండలాల్లో కూడా ఏర్పాటు చేసాం. అందరికి చదువుకోవాలని ఉద్దేశంతో దానికి మీరు అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈవేళ ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రహ్మాండంగా కట్టండి సార్, మీరు ఎక్కడ రాజీ అవద్దు. ఈవేళ మనం ఉంటాం పోతాం, ఎన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు బతుకుతాం, కానీ స్కూల్ కలకాలం ఉండాల. మన పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవాలా. దానికి స్ట్రాంగ్ గా కట్టండి. ఇక ఏమన్నా కావాల్సిన నన్ను అడిగండి, నేను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ